భారతదేశంలోని క్రిస్మస్ ట్రీ. మన దేశంలో ఫర్ చెట్టు లేకపోవడం వల్ల దానితో దగ్గర పోలిక ఉన్న సరివి చెట్టును క్రిస్మస్ చెట్టుగా వాడుకుంటున్నారు. ఈ చెట్టుకు మంచుకు బదులుగా దూదిని అలంకరిస్తారు. దీనితో పాటు రంగురంగుల బూరలు, నక్షత్రాలు, చిన్న చిన్న బల్బులు, మిఠాయిలు, గ్రీటింగ్ కార్డులు, పండ్లు మొదలైనవి అలంకరిస్తారు. క్రిస్మస్ చెట్టు వేడుకను విశిష్టంగా జరుపుకోవడం కూడా ఉంది. ఈ సందర్భంలో ఈ చెట్టు చుట్టూ పిల్లలు, పెద్దలు అందరూ చేరి ఆనందంగా నృత్యం చేస్తారు, పాటలు పాడుతారు. ఈ ప్లాస్టిక్ యుగంలో భారతదేశంలో కూడా ప్లాస్టిక్ క్రిస్మస్ చెట్లు అవతరించాయి. క్రిస్మస్ వేడుకల కోసం చెట్లను నరికి అలంకరించడం కంటే ప్లాస్టిక్ చెట్టును వాడటం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసినట్లే కదా. క్రైస్తవులు సరే, క్రైస్తవేతరులు కూడా ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో క్రిస్మస్ చెట్టును అలంకరించి ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవడం విశేషం. ఎంతో కోలాహలంగా సాగే ఈ వేడుకలు మతాల మధ్య ఒక సృహద్భావాన్ని నెలకొల్పడం ముదావహం.